వివేకానంద రెడ్డి హత్య కేసులో అంటే దాచేస్తే దాగని నిజం, లేదా అబద్ధాన్ని నిజమని చెప్పించి నమ్మించి ఒప్పించేటటువంటి ప్రయత్నం. ఒకటి తాజాగా షర్మిల మాట్లాడిన మాట ఏంటి, పొన్నవోలు సుధాకర్ రెడ్డే రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టించారు, ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు. నిజంగా ఒక లాయర్ వెళ్ళి అడిగితే పెట్టేస్తారా? నేను ఇందాకనే చెప్పే దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నటువంటి అక్కడ ప్రశ్నించారు అన్నటువంటి పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదే ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు, ఛార్జ్ షీట్లో ఎవరో చెప్తే బెటరు, ఎవరో పిటిషన్లు వేస్తే బెటరు, విచారణలో పెడతారు అన్నటువంటి వెంటనే ఆన్సర్ వచ్చేసింది. దాన్ని బట్టి తన తండ్రి చావు మీదన రాజకీయం, తప్పు రాజకీయం, మంచి రాజకీయం చేయొచ్చు. మా నాన్న వారసురాలు నేను, మన్న కాదు అని చెప్పచ్చు. ఆస్తిలో వాటాలు ఇవ్వలేదు నాకు సరిగ్గా, అందుకని నేను వచ్చాను, రాజకీయ వారసత్వం కూడా నాకు షేర్ కావాలని అడగచ్చు. అప్పుడు ప్రజలు తేలుస్తారు రాజకీయ వారసత్వం, ఆస్తుల వారసత్వం ఇట్లా ఇవ్వాలనా లేదా అన్నటువంటిది. ఆ విధంగా మంచి కొత్త చర్చకు కూడా తావిచ్చినట్టు అవుతుంది. ఆడపిల్లలందరూ కూడా మీ ఇళ్లలో మీ అన్నలతో పాటు ఆస్తి షేర్ అడగండి, అలా మా అన్న ఇవ్వట్లేదు కాబట్టి నేను పోరాడుతున్నాను, మీరందరూ నాకు ఓటేస్తే రేపు పొద్దున అందరూ మీకు కూడా ఆస్తిలో షేర్ వస్తుంది, నేను వచ్చానంటే కనుక అధికారంలో ఖచ్చితంగా ప్రతి అమ్మాయి వాళ్ళ అన్న దగ్గర నుంచి ఆస్తి షేర్ ఇప్పిస్తాను, లేకపోతే కనుక రేపు పొద్దున అలాంటి అన్నల్ని జైల్లో పెట్టిస్తానని కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్నం జైల్లో పెట్టాలని కోరుకుంటుంది కదా, ఒక అన్నం జైల్లో పెట్టాలనుకుంటుంది, ఇంకొక అన్నని గది దించాలని కోరుకుంటుంది కదా, ఆ ఆస్పెక్ట్లో ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ అసలు పాయింట్ నుంచి డీవియేట్ అయిపోయి ఎటుకెట్టుకోటుకో వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడ ఆలోచించుకుంటుందంటే ఆలోచించే స్థితిలో ఉంటే మాట్లాడదనుకుంటా.